ఐఎమ్ నాట్ బాలా, ఐఎమ్ డాక్టర్ బాలా. షీఈ్ మై నర్స్. గాయత్రి, నువ్వు కూడా ఏంటి బాలాగారితో కలిసి? అక్క, ఇందులో ఏముంది చెప్పు? బావగారు నీ మీద ప్రేమతో ఇలా వెళ్దాము అని అడిగారు. నేను ఓకే చెప్పేశాను. ఇంత ప్రేమగా ఈ రోజుల్లో ఏ భర్త తన భార్యను అర్థం చేసుకుంటున్నారు చెప్పు? బావగారిది నీ పట్ల అన్కండిషనల్ లవ్. అలా ఈ రోజులో ఎవరుంటున్నారు చెప్పు? మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా బావగారు నీ వైపే ఉంటున్నారు, నిన్ను అంతలా నమ్ముతున్నారు. ఇలాంటి భర్త నీకు దొరకటం నీ అదృష్టమక్క. గాయత్రి, నువ్వు ఇప్పుడు నర్సువి, మీ అక్కకి చెల్లెలివి కాదు. సారీ బావగారు, మర్చిపోయాను. డాక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ పేషెంట్ ఎవరున్నారని వచ్చారు? ఇంకెవరు, నువ్వే. నాకేమైంది బాలాగారు? నేను బానే ఉన్నాను కదా. ఒకసారి నీ కాలు చూడు. డాన్స్ చేసినప్పుడు కాజు పెంకులు గుచ్చుకొని రక్తం వచ్చి గాయమైంది కదా. ఏం పర్లేదు బాలాగారు. అక్క, నిన్ను నువ్వు సరిగా పట్టించుకోకపోయినా బావగారు పట్టించుకుంటున్నారు. నర్స్, యువర్ నర్స్ గాయత్రి. సారీ డాక్టర్, మర్చిపోయాను. నేనిప్పుడు పేషెంట్కి హార్ట్ బీట్ చెక్ చేయాలి. డాక్టర్, నేను వెళ్తాను. వెళ్తావా? ఎందుకు? అవును, వేరే పేషెంట్ వెయిట్ చేస్తున్నారు, బయట ఉన్నారు, నేను వెళ్ళి చూస్తాను. సరే సరే, నువ్వు వెళ్ళరా. గాయత్రి, ఆ రోజు మీ నాన్న యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. అందులో మా అన్నయ్య తప్పులేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటావో లేదో, కానీ నీ నుంచి నేను దూరంగా ఉండలేను. థ్యాంక్ యూ గాయత్రి. నన్ను క్షమించి నాతో మాట్లాడావుగా. మా అక్క కాంపిటీషన్ గెలవాలని మీతో మాట్లాడాను, కానీ మిమ్మల్ని క్షమించి కాదు. గాయత్రి, నా పొరపాటు ఏంటో నేను తెలుసుకున్నాను. సారీ చెప్పాను. అయినా నువ్వు అదే పట్టుకుంటే ఎలా? మనసునైనా మనిషినైనా ఒక్కసారి చంపితే చాలు. గాయత్రి, నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు? గాయత్రి, ఏంటి నీ ప్రాబ్లం? అనంత్ గారు అంతగా చెప్తున్నారు కదా. అవును గాయత్రి, అనంత్ మీద నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నన్ను అనంత్ గారే కాదు, అందరూ అపార్థం చేసుకున్నారు. వాళ్ళున్న పొజిషన్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. అందులో అనంత్ గారి తప్పేమీ లేదు. దాన్ని పట్టుకుని నువ్వు అనంత్ గారిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. గాయత్రి, నువ్వు అనంతతో మాట్లాడాల్సిందే. మీరిద్దరు కలిసి ఉండాలి, లేకపోతే నేను సుందరి కూడా దూరం దూరంగా ఉంటాం. నీకు ఓకేనా? వద్దు బావగారు, మీరు అక్క ఎప్పటికీ దూరంగా ఉండకూడదు. అలా అయితే నువ్వు అనంతతో నా ముందే కలిసిపోవాలి. ప్లీజ్ గాయత్రి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. గాయత్రి, అనంత్ ఇంకెప్పుడు అలా చేయను అంటున్నాడు కదా. అనంత్ చేయి పట్టుకో. పట్టుకోండి. మీరింకెప్పుడు ఏ విషయంలోనూ దూరంగా ఉండకూడదు. బాలాగారు, పదండి వెళ్దాం. అది కాదు సుందరి, నేను గాయత్రికి ఒక మాట చెప్పాలా? బాలాగారు, బాలాగారికి నయం అవ్వడానికి
చాలా మంది డాక్టర్లని కలిశాను, చాలా మంది డాక్టర్లకి మెయిల్ చేశాను, కానీ ఎవరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. బాలాగారికి నయమయ్యే మార్గం ఎవరైనా చూపిస్తే బాగుండు. మానసిక సమస్యల్ని తగ్గించబడును. మెంటల్ ఇల్నెస్, ఆటిజం మరియు మానసిక పరిపక్వతలకు సంబంధించిన లోపాలను పూర్తిగా నయం చేయబడును. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ విశ్వప్రసాద్, ఎంబీబీఎస్, ఎండి, సైకియాట్రిస్ట్. పరిమితమైన స్లాట్లున్నాయి. ఇప్పుడే మా హాస్పిటల్ మొబైల్ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. హలో, డాక్టర్ విశ్వప్రసాద్ గారి అపాయింట్మెంట్ కావాలి. ఎప్పుడు కావాలి మేడం? ఈ రోజే కావాలి. 1 అవర్లో ఉంది మేడం. ఓకే, అపాయింట్మెంట్ ఇవ్వండి. పర్సన్ నేమ్? బాలకృష్ణ. ఓకే మేడం, ఆన్ టైంకి వచ్చేసేయండి. అలాగేనండి, థ్యాంక్ యూ. బాలాగారిని ఎలా అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.